జై గిరిధారి 20వ రోజు మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నిన్న మనసు గురించి తెలుసుకున్నాం. ఈరోజు శ్రవణం అంటే ఏంటి? శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అంటది. శాస్త్రం అంటే వేదం. వేదం చెప్పిన మాట వినాలి. గురువాక్యస్య, గురువు ఎవరు? నీకు మంచి మాట చెప్పి నిన్ను సన్మార్గంలో దింపేవాడు ఎవరో నీ గురువు. అది మనం జగద్గురు ఆదిశంకరాచార్య అద్వైతాన్ని చెప్పినటువంటి వారిని మనం అనుకున్నాం. వారి జీవిత చరిత్ర కూడా మనం 1-2 రోజుల్లోనే మనం తెలుసుకుందాం. సత్యబుద్ధి, నీ మనసు ఎప్పుడు కూడా దాని మీదనే లైవ్ చేయాలి. అప్పుడే నీకు జ్ఞానం వంటపడుతుంది. ఏదో పైపైన ఏదో విన్నాం, టీవీ సీరియల్ లాగా చూస్తే కాదు. టీవీలో కూడా చూడొచ్చు, మంచి చూడొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు. నీ ఆనందం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు ఎంతంత కోట్లు పెట్టి తీస్తున్నారంటే, ఇప్పుడు బాహుబలి ఉంది, మేము చూసాం. మరి అంతంత ఖర్చు పెట్టి తీసినప్పుడు మనం చూడకపోతే మన జీవితం ధన్యమే ఉంది. అందువల్ల మంచి సినిమాలు నేను వెళ్తుంటాం, చూస్తూ ఉంటాం, ఎక్కువ వెళ్ళాం. అలానే శ్రవణం బాగా వినాలి, మనసు పెట్టి వినాలి బాగా. రోజు అనుకుంటున్నాం అదే విషయం. ఏ పని చేస్తున్నా ఆ పని మీద మనసు పెట్టాలి. అందువల్ల మనం రోడ్డు మీద వెళుతున్నాం, మన మనసు ఎక్కడ ఉండాలి? రోడ్డు మీద వచ్చేవాళ్ళు ఎవరా, అటు వచ్చేవాళ్ళు ఎవరా, ఇటు వచ్చేవాళ్ళు ఎవరా మనం చూస్తూ ఉండాలి. లేకపోతే ఏమైపోతుంది? ఒక బండి స్కూటర్ వేసుకుని వెళుతున్నాం, 4 రోడ్ల సెంటర్కి వెళ్ళాం, అటుపక్క ఇటుపక్క 3 వెహికల్స్ వచ్చినాయి. నీ మనసు ఎక్కడ ఉంది? తప్పు నీది, అతంది కాదు కదా. ఒక్కసారి యాక్సిడెంట్ అయితే వెళ్ళి మనం ఎక్కడ హాస్పిటల్లో పడి ఉండాలి. అదే మనసు అక్కడ పెట్టి మనం వెళ్ళేటట్టుగా ఉంటే యాక్సిడెంట్ అనేది జరగదు. అలానే బాగా వినాలి, బాగా వినాలి. ఇక్కడ కూడా మనం సాధ్యమైనంత వరకు ఉపమానం చెప్పుకుంటూ ఉంటే బాగా అర్థమవుతుందని మరలా ఈరోజు కూడా ఉపమానం చెప్తున్నాం. మనం చూస్తూ ఉంటాం, పెద్ద కూటాలు జరుగుతుంటాయి, కొన్ని లక్షల మంది వస్తుంటారు. అక్కడ ఒక అతను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు, ఇంకొక అతను దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్తుంటాడు. కొన్ని కోట్ల మంది వచ్చిన పెద్ద సభ, పిన్ డ్రాప్ సైలెన్స్. గుండు సూది కింద పడినా కూడా ఆ శబ్దం వినపడేంత ప్రశాంతిగా ఉంది. ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంటి యజమాని తన నౌకర్ని తనకేదో సరుకు కావాల్సినటువంటి చిల్లర సరుకు ఏదో కావాలంటే ఒక చిల్లర కొట్టుకు వెళ్ళి సరుకు తీసుకురాను ఆయన, త్వరగా రా, ఇంట్లో బంధువులు వచ్చారని చెప్పారు. సరే అని చెప్పని వెళ్ళాడు. అలా వెళుతూ ఉంటే ఈ సభ మధ్యలో ఉంది. అలా చూసేసరికి ఆ లైటింగు, ఆ జనము, ఆ నిశ్శబ్దత చూసి, ఆహా ఎంత బాగుంది, ఎంతమంది బాగా వింటున్నారు కదా, అసలు ఏం చెప్తున్నారు నేను కూడా విందామని ఆలోచన చేసి అక్కడ నుంచున్నాడు. అది చిట్ట చివరం అంటే కంక్లూషన్ అంటాను చూడండి. అంతా అయిపోయిన తర్వాత చివర సారాంశం, నిన్న కూడా మనం అనుకున్నాం సింహావలోకనం అని. అలానే లాస్ట్ 2 మాటలు చెప్తున్నాడు. గాడిద గుడ్డు, కంకర పీస్, ఈ 2 మాటలు విన్నాడు. వెళ్ళాడు, అక్కడ సరుకు తీసుకున్నాడు. అవి 2 మననం చేసుకుంటున్నాడు. గాడిద గుడ్డు కంకర పీసు, గాడిద గుడ్డు కంకర పీసు అని బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఇంటికి వచ్చాడు. ఆసామి, ఏం నాయన ఇంత లేట్ అయింది అని అంటే జరిగింది చెప్పాడు. అబ్బా ఎంత జనం అండి, అసలు మనం మిస్ అయిపోయాం. కొన్ని లక్షల మంది జనం ఉన్నారు అక్కడ, ఎంతో బాగా వింటున్నారు. ఈ రకంగా జరిగిందంటే అసలు ఏం చెప్పాడు, విన్నది ఏంటి చెప్పమంటే, అవన్నీ నాకు తెలియదు, నేను మరొకటి. నేను విన్న మాటలు 2, గాడిద గుడ్డు కంకర పీసు. ఇదేంట్రా, గాడిద గుడ్డు కంకర పీసు వినటానికి కొన్ని లక్షల మంది వచ్చారా, అందులో నిశ్శబ్దంగా ఉందన్నావు, అలా ఏం చెప్తున్నాడంటే, ఏమో అవన్నీ నాకు తెలియదు, కావాలంటే వెళ్ళి ఆయన అక్కడే ఉన్నాడు, వెళ్ళి విచారించన్నాడు. సరే ఏంటో దాన్ని తెలుసుకుందామని ఆయన వెళ్ళి ఆ పాస్టర్ని ఎవరో ఉన్నటువంటి ఆ చెప్పినటువంటి వక్తని పోయి అడిగాడు. ఏంటి నాయనా మీరు ఈ గాడిద గుడ్డు కంకర పీసు గురించి ఇవాళ చెప్పారంటే, గాడిద గుడ్డు కంకర పీసు గురించి నేను చెప్పటం ఏంటి, ఎవరు చెప్పారంటే, ఇదిగో మావాడు చెప్పాడు అన్నాడు.
ఏమి విన్నావు నాన్న? అవును, మీరు ఇందాక చెప్పింది అదే కదా, గాడిద గుడ్డు కంకర పీసు. అరే రే రే, ఎంత పొరపాటు అయింది. గాడిద గుడ్డు కాదు నాయన, గాడ్ ఈజ్ గుడ్. గాడ్ ఈజ్ గుడ్ అంటే దేవుడు మంచివాడు అని చెప్పాను నాయన. కంకర పీసుగా నాయన, కాంకర్ ద పీస్, శాంతిగా ఉండమని నేను చెప్పాను అన్నాడు. చూడండి తేడా ఎంతో, చెప్పిన మాటకి ఎంత పెడార్థం వచ్చిందో చూడండి. అందువల్ల మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, మనసు ఇక్కడే పెట్టుకోవాలి. ఆ కంక్లూజన్ అనేది చివరి 2 ముక్కలు వింటే రాదు. మధ్యలో ఒకటి మిస్ అయిపోయింది. నిన్నే ఒక ఆయన ఫోన్ చేశాడు, మీరు చెప్పినటువంటి విషయాలు మొత్తం కూడా నేను డిలీట్ చేయలేదండి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఒక్కసారి అర్థం కానప్పుడు మరలా ఇంకొకసారి నేను మననం చేసుకోవడానికి ఉంటాయి అన్నాడు. నాకు చూపించాడు కూడా వచ్చి, నేను ఎంతో ఆనందపడిపోయా. అందువల్ల దయచేసి దివ్యాత్మ స్వరూపులారా, వినేటప్పుడు శ్రద్ధగా వినండి. ఇది కాదు ఏదైనా సరే. అందువల్ల ఆ మనసుకు పట్టించండి. రేపు మరలా ఇంకొక కార్యక్రమంలో కలుసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.